హలో బయటి ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు అయితే మా గార్డెన్ మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూద్దామని వచ్చామన్నమాట. 2 days అవుతుంది, భారీ వర్షాలు పడ్డాయి. సో గార్డెన్ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను. అలానే టెర్రస్ గార్డెన్లో స్టాండ్స్ కొత్తగా తెచ్చాము. సో స్టాండ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్లోకి వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. మంచి మంచి గార్డెనింగ్ వీడియోస్ అయితే మేము ముందుకు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. సో ఇక్కడ అయితే చూడండి చెట్లు ఎంత బాగా వచ్చాయో, పెద్ద పెద్దగా వచ్చినాయి. పురుగు కూడా ఏం పట్టలేదు, ఒక్కసారి స్ప్రే చేసామంతే. పురుగు పట్టింది స్టార్టింగ్లో ఆకులు రాకముందే. ఇప్పుడైతే బాగా వస్తున్నాయి అన్నమాట చామాకులు. ఇంకా ఈరోజు అయితే కొంచెం హార్వెస్ట్ చేస్తాము. నెక్స్ట్ తులసి చెట్టు చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో. చీమ బాగా పెద్దగా అయింది. మామిడి చెట్టు కొత్త ఆకులు వచ్చాయి. అరటి చెట్టు పెట్టాం కదా, కుండి కన్నా కొంచెం స్లోగా పెరుగుతుందా అనిపిస్తుంది. ఓకే, బట్ కట్ చేసేస్తాను, చేతికి రావట్లేదు. కుండి కన్నా కొంచెం స్లోగా అయితే పెరుగుతుంది. మిరప చెట్టు మళ్ళీ కొంచెం డల్ అయింది, పూత కూడా తగ్గింది. కంటిన్యూ ఇచ్చిందిలేండి, ఇంకా కొంచెం పూత కూడా తగ్గింది. ఇప్పుడు టెర్రస్ గార్డెన్ ఎలా ఉందో చూద్దాం. స్టాండ్స్ ఎలా ఉన్నాయో ఏంటో అనేది కంప్లీట్గా చూపిస్తాను. గార్డెన్లోకి అయితే స్టాండ్స్ తెచ్చి ఒక 10 days అవుతుందన్నమాట. ఇంకా అరేంజ్మెంట్స్ అయితే చేయలేదు కంప్లీట్గా. సో ఈ స్టాండ్స్ ఏంటంటే మనకు పందిర్లాగా ఉండాలని డిజైన్ చేయించాము. ఫుల్గా చూపిస్తాను. సో ఇలా అనమాట. గ్రిల్స్ చేయించేటప్పుడే ఈ స్టాండ్స్ కూడా డిజైన్ అనేది చేయించడం అయితే జరిగింది. సో ఈ స్టాండ్స్ కింద వచ్చేసి మనం ఒక 2-3 పాట్స్ పెట్టుకోవచ్చు. పెద్దవైతే మరీ పెద్దవైతే 2 పాట్స్, చిన్నవైతే 3 పాట్స్, గ్రో బ్యాగ్స్ అయితే 3 పెట్టుకోవచ్చు. సో దీంట్లో ఏమేద్దాం అనుకుంటున్నామంటే కాకరపాదు, దొండపాదు ఇలా వేసి హ్యాంగింగ్ అవుతూ ఉంటాయని. సో అందుకని ఆ ప్లాన్తో ఇలా చేయించామన్నమాట. ఇంకా స్టాండ్స్ చేయించాలి, బట్ ఎవ్రీ మంత్ కొంచెం ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. ఇంకా కొంచెం బడ్జెట్ని చూసుకొని ఈ స్టాండ్స్ అనేవి పెద్దగా చేస్తామన్నమాట. ఫస్ట్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇది అమెజాన్లో తెప్పించాను అనమాట. 4 స్టాండ్స్. ఇవి బాగానే ఉన్నాయి, పెయింట్ పోవడం ఏం లేదు, మంచిగా ఉన్నాయి అన్నమాట. కాకపోతే పొట్టిగా ఉన్నాయి. సో ఇక్కడైతే ఈ స్టాండ్స్ని ఫిక్స్ చేశాను. తర్వాత చేంజ్ చేస్తూ ఉంటాను ప్లేస్ అయితే. ఇవి కూడా కొంచెం పర్వాలే, కానీ చిన్న కుండీలకు అయితేనే ఓకే, పెద్ద కుండీలకు పనికిరాదు. ఇవి మనకు బేస్ చూడండి కొంచెం నార్మల్గా చేశాడు. ఫస్ట్ స్టాండ్స్ ఇవన్నమాట. సో ఇవి చాలా స్ట్రాంగ్గా చేశారనమాట. ఇవి ఒక 3 స్టాండ్స్ అయితే చేయించాము. ఇవి ఎలా ఉన్నాయి అంటే లుక్ వైజ్గా మనకు ఇట్లా స్ట్రాంగ్గా, కింద కూడా గ్రిప్ ఉండి అంతా ఉన్నాయి. సో ఇవి ఒక 3 స్టాండ్స్ చేయించాం ఫస్ట్. సో తర్వాత వచ్చేసి మనకు ఈ స్టాండ్స్ అన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్ ఆ చిన్నవి, తర్వాత ఇవి. సో ఇవైతే బాగున్నాయి, గట్టిగా ఉన్నాయి. దీనిపైన కూడా గ్రో బ్యాగ్స్ అయితే ఒక 3 పెట్టుకోవచ్చు. ఈ పండ్లవి కొంచెం పెద్దగా ఉంటాయి కదా, ఇంకా 2 పెట్టాము. ఇంకా బ్యాక్ సైడ్ 2 స్టాండ్స్ వేసేసి ఒక 5 పాట్స్ మిడిల్లో ఒకటి పెట్టామన్నమాట. 2 స్టాండ్స్కి అయితే 5 పాట్స్ అలా సరిపోతాయి. సో అలా పెట్టాము. ఇంకా గార్డెన్ సెటప్ అంతా జరగలేదు కదా, ఇంకా రోజు కొంచెం చేస్తున్నాము. ఇద్దరికి లీవ్ దొరకాలి, ఇంకా వేరే వర్క్స్ ఉండకూడదు, సెట్ చేసుకోవాలన్నమాట. ఎవ్రీ వీక్ అయితే 1 day స్పెండ్ చేస్తాము ఖచ్చితంగా గార్డెన్ వర్క్ కోసం. డైలీ అయితే వీటికి కేర్ తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడు వచ్చిన మొలకలకి వాటర్ అందించడం. మార్నింగ్ నిద్ర లేవంగానే ఇద్దరం ఫస్ట్ వచ్చే ప్లేస్ ఇదే. నెక్స్ట్ ఈవినింగ్ పడుకునే ముందు కూడా ఒకసారి చూసుకొని ఏమన్నా జరిగినాయా అన్నీ చూసుకొని నిద్రపోతామన్నమాట. ఇంకా నేనైతే నా బ్రేక్ టైంలో అంతా వస్తూనే ఉంటాను. నా ఆఫీస్ ఇంట్లోనే కాబట్టి. సో మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుండి రాగానే వస్తారనమాట. ఇలా అయితే మొక్కలకు కేర్ తీసుకుంటున్నాము. ఇవన్నీ చూడండి ఎంత బాగా వచ్చాయి. మొన్న ఇక్కడ బాగా వర్షం పడ్డది, అందుకే ఇవి పక్కకు పెట్టేశాను అనమాట. కొత్తిమీరలో బాగా
ఇది వాటర్ బడ్డది కొంచెం అట్లా లాస్ట్కి ఒకటి, ఆ మధ్యలో ఒకటి. ఇంకా తోటకూరలో అయితే కొంచెం బాగానే డ్యామేజ్ అయింది. ఇంకా మిగిలినదంతా కాపాడుకుందామని పక్కకు పెట్టాను. గోంగూర కూడా మంచిగా వచ్చింది. ఇంకా మిగిలిన మొక్కలు అయితే నేను మళ్ళీ అప్డేట్ ఇస్తాను. సో ఈ స్టాండ్స్ ఎలా డిజైన్ చేసామంటే ఇక్కడ 3 పాట్స్ పెట్టుకోవాలి. వీటికి అంతా కూడా తీగ పాకి ఇలా హ్యాంగ్ అవ్వాలన్నమాట. కాకరకాయలు కానీ, దొండకాయలు కానీ, ఆనపకాయలు కానీ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. సో అవన్నీ సీడ్స్ వేయాలి, ఇంకా కంటైనర్స్ పెట్టాలి. స్టాండ్స్ వర్క్ అయిపోయింది. ఇంకా స్టాండ్స్కి ఇంకోటి ఏంటంటే కట్టాము, ఇటుపక్క ఇక్కడ అటుపక్క పైన అలా కట్టాము. ఎందుకంటే టెర్రస్ గార్డెన్ కదా, సో ఇవి గాలికి ఎక్కువ ఎదురుగాలి వస్తే మనకు పడిపోతాయి అన్నమాట. సో అందుకని రెండిటికి కలిపి కట్టేసి కొంచెం కుండీలు పెడితే ఊగడం ఆగాయి. ఫస్ట్ మేము తెచ్చి పెట్టంగానే బాగా గాలి వచ్చింది, పడిపోతాయి అనుకున్నాం. ఇంకా ఎలా అనుకుంటే అక్కడ స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్కి కట్టేసాం. ఇటు సైడ్ వచ్చేసి పిల్లర్ కట్టేసాం. సో అలా ఆపామన్నమాట. ఎవరన్నా డిజైన్ చేయించుకోవాలనుకుంటే ఇలా అయితే ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకు హ్యాంగ్ అవుతూ ఉంటే వచ్చిన కూరగాయలు చూడడానికి బాగుంటాయి. ఇవి వచ్చేసి మాకు స్టాండ్ ఒక్కటి 3500 అలా పడిందనమాట. సో 2 స్టాండ్స్కి 7000 తీసుకున్నారు. ఇంకా ఇది మొత్తం కలిపి ఒకటే చేద్దామని అసలు ఐడియా, బట్ ఆయనకి అర్థం కాలేదు. ఇంకా యాక్చువల్లీ నాకు గూగుల్లో ఫోటో ఉంటే ఒకటి చూపించి ఈ ప్రకారం అన్న చేస్తారా అంటే ఓకే అన్నారు. కానీ గూగుల్లో పంపించిన ఫోటో కూడా కొంచెం డిఫరెంట్గా చేసేసారు. బట్ ఓకే, ఫైనల్ లుక్ అయితే ఓకే అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వీటిపైన మొక్కలు పెట్టి అవి ఎలా పెరుగుతాయా అనేది కంప్లీట్ అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఛానల్ అయితే కనిపెడుతూ ఉండండి. సో మీకు ఎవ్రీడే న్యూగా అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. సో ఇక్కడైతే ప్రస్తుతానికి చామంతి మొక్కలు, స్ట్రాబెర్రీ మొక్క ఇక్కడ ఒకటి పెట్టాను. కానీ నాకు ఎక్కువ వాన పడి చనిపోతుందేమో అని భయం వేసింది. ఎందుకంటే 1 వీక్ నుండి అసలు వాన లాగట్లేదు కదా. సో అది ఇదైతే తమలపాకు చెట్టు, దీన్ని అయితే రీపాట్ చేయాలి. ప్రస్తుతానికి ఏదో ఒకటి అయితే ఉండాలని మా హస్బెండ్ ఇలా జస్ట్ పాకిస్తున్నారు అనమాట. దానిపైన ఏదన్నా పాకాలి, అదే కోరిక. ఇంకా సో నెక్స్ట్ చూడాలి, నెక్స్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాము. ఇంకా ఏమేం వర్క్స్ చేస్తున్నాం ఏంటి అనేది. ఈ మొలకెత్తిన చెట్లను చూస్తుంటే అసలు కిందకి వెళ్ళబుద్ధి కావట్లేదు, అంత బాగా అనిపిస్తున్నాయి. కొత్తిమీర ఒక్కటి రావాలి, ఇది చిన్న చిన్న మొలకలు వచ్చాయి. ఇది గోంగూర మామూలు ఫస్ట్ ఆకు వస్తుంది కదా, అది మొరమాకు అంటారు కదా, మీరేమంటారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఆకు అయితే వచ్చింది. ఇది చుక్కకూర కూడా బాగా వస్తుంది. సన్లైట్ బాగా పడుతుంది అనమాట టెర్రస్ గార్డెన్ పైన. అదే మెయిన్. మనకు కింద బాల్కనీస్లో పెడితే ఇవి ఏమవుతున్నాయి అంటే కింద పడి చనిపోతున్నాయి అనమాట. సో మేము ఏం చేసామంటే సన్లైట్ పెడదామని పైకి తెచ్చాము. బట్ ఇక్కడ వర్షం పడడం వల్ల మొక్కలన్నీ వాడిపడిపోయినాయి. ఇట్లా 3-4 పార్ట్స్ అయితే కంప్లీట్గా. ఇది కొత్తిమీర చాలా బాగా వచ్చింది, మొత్తం పడిపోయింది. ఇది పాలకూర, సో ఇది కూడా పడిపోయింది. ఇంకా ఇవన్నీ కాపాడుకుందామని పక్కకు పెట్టాను. సో ఇవాళ అయితే మళ్ళీ సన్లైట్ వచ్చిందనమాట. ఇవన్నీ మళ్ళీ కొంచెం ఎండకి అడ్జస్ట్ చేసి, ఇవి కొంచెం పెద్దగా అయ్యాక మనకు ఇంకా హార్వెస్ట్ స్టేజ్లో ఉన్నాయి అనగా బాల్కనీకి షిఫ్ట్ చేస్తాను. మెయిన్ ఈ బాస్కెట్స్ని తెచ్చింది నా బాల్కనీ కోసం, బాల్కనీలో అందంగా కనపడడం కోసమే అనమాట. సో అది ఈరోజు అప్డేట్. అయితే స్టాండ్స్ ఎలా ఉన్నాయి అనేది నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇందులో ఎలాంటి కంటైనర్స్ పెడితే బాగుంటుంది, ఇందులో ఏమంటారు గ్రో బ్యాగ్స్ పెడదామా, ఒకటే పెద్ద గ్రో బ్యాగ్ పెడదామా దీనికి సరిపోయేది, లేకపోతే చిన్న చిన్న పాట్స్ లాగా పెడదామా అనేది కూడా నాకు ఖచ్చితంగా ఐడియా అయితే ఇవ్వండి. నేను నెక్స్ట్ ఇంకా ఏమీ ఆలోచించలేదు. ఇందులో అయితే ఇంకా విత్తనాలు అయితే వేసాను, జర్మినేట్ కాలేదు. ఇంకా అయిన వెంటనే శాండ్ కొనుక్కు రావాలి, ఇవన్నీ కంప్లీట్ మట్టి కొనుక్కు రావాలి.
తర్వాత గ్రో బ్యాగ్స్ అయితే ఉన్నాయి. గ్రో బ్యాగ్స్ పెట్టాలా లేక పాట్స్ పెట్టాలా ఆలోచించి నెక్స్ట్ స్టెప్ అయితే తీసుకుంటాను. మీరు అయితే ఒక ఐడియా అయితే ఇచ్చేయండి, ఏం పెడదాము, దీంట్లో గ్రో బ్యాగ్స్ పెడదామా లేకపోతే ఇది ఒకటే పాట్ పెడదామా, పాట్స్ పెడదామా ప్లాస్టిక్వి అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. స్టాండ్స్ ఎలా ఉన్నాయో కూడా చెప్పండి. ఇంకా మంచి మంచి గార్డెన్ వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.